అందుకొని ఇట్టి మానవులను ఉద్ధరించే నిమిత్తమై భగవంతుడు కూడా మానవాకారమును ధరించి దైవం మానుష రూపేణ అన్ని అవతారములందుకులను మనుష్య ఆకారమును ధరించి మనుష్యును చక్కదిద్దే నిమిత్తమై తాను ఒక అవతారముగా వచ్చాడు. जब ईश्वर एक अवतार के रूप में आते हैं वे सदैव एक मानव देह धारण करते हैं जिससे मानव की उन्नति की जा सके और संपूर्ण मानवता को उच्च स्तर पर लाया जा सके. इसीलिए कहा गया है कि भगवान मानव रूप में अवतार लेकर आते हैं. అవతరించటమనగా దిగి రావటము అని ఒక అర్థం. अवतार शब्द का अर्थ होता है नीचे आना या अवतरण. దిగి రావటం అంటే తాను ఎక్కడో పైన ఉండి కిందికి దిగటం కాదు. यहाँ कमिंग डाउन यानी नीचे आना शब्द का अर्थ यह नहीं है कि भगवान कहीं ऊपरी धरातल पर होते हैं और वे निचले स्तर पर उतर कर आते हैं. తాను ఉన్నత స్థాయి ఉండినటువంటి వాడు మానవుల స్థాయికి రావటమే దిగి రావటం. यहाँ इस शब्द का अर्थ है कि भगवान मानव की समझ से बहुत ऊंचे स्तर पर होते हैं और वे मानव की मानसिकता के स्तर तक नीचे आकर मानव रूप में प्रकट होते हैं. కనుక మానవులను ఉద్ధరించాలంటే మానవ స్థాయికి దిగిజారి వచ్చినప్పుడే మానవులను ఉద్ధరించడానికి వీలవుతుంది. यदि मानव को उन्नत स्तर पर लाना है तो भगवान को मानव के मानसिक स्तर तक नीचे आकर मानव रूप लेकर मानवता को उन्नत बनाना होगा. చంటి బిడ్డ కింద ఉంటుంటాడు. मान लो कि एक छोटा सा बच्चा जमीन पर बैठा है. తల్లి చక్కగా నిల్చుకొని ఉంటుంటాది పెద్ద మనిషి. उसकी माता बहुत लंबी है और बच्चे के पास खड़ी है. ఏ బిడ్డ నేను పెద్దదానిని నీ కోసం వంగి నిన్ను ఎత్తుకోవటానికి నాకు అవమానం అవుతుంది. నేను వంగను, నువ్వు ఎగురు అంటే బిడ్డ ఎగరలేదు, తాను వంగలేదు. ఇంకా బిడ్డ చేతికి చిక్కేది ఎట్లా? यदि माँ ये कहे कि मेरे बच्चे ऊपर देखो, मैं तुमसे बहुत ऊपर हूँ, मेरी स्थिति तुमसे बहुत ऊंची है, मैं झुक कर तुम्हें उठाना नहीं चाहती, इसलिए बेहतर होगा कि तुम छलांग मारकर मेरी गोद में आओ. क्या ये संभव है? శక్తి రహితమైనటువంటి యొక్క బిడ్డను శక్తివంతమైనటువంటి తల్లి తన చంకను ఎత్తుకోవాలనుకున్నప్పుడు తల్లి వంగుతుంది. వంగినప్పుడు తన యొక్క స్థాయి నుంచి తాను దిగటం, దీనిని దిగటము అన్నారు. దీనిని అవతరణ అన్నారు. बच्चे में इतनी शक्ति नहीं है कि वो ऊपर माँ के स्तर तक पहुंच सके, लेकिन माँ में इतनी शक्ति है कि वो नीचे झुककर बच्चे के स्तर तक आ सकती है. यदि माँ बच्चे को झुककर नीचे से उठाती है तो इसे कमिंग डाउन अर्थात नीचे आना या अवतरण कहते हैं. इसका अर्थ यह नहीं है कि किसी का स्तर गिर जाना. అదే విధంగానే దైవత్వము పరమ పవిత్రమైన దివ్యత్వంగా ఉండినప్పటికీ ఈ మానవత్వము అల్ప గుణముల చేత, అల్ప వాంఛల చేత అల్పత్వంగా ఉండినప్పటికీ వారిని ఉద్ధరించే నిమిత్తమై తల్లి స్వరూపిణి అయినటువంటి దివ్యత్వము కొంత వారి స్థాయికి దిగుతుంది. ठीक इसी प्रकार जब पवित्र दिव्यत्व अवतार लेकर मानव के स्तर तक आकर मानवता को ऊंचा ले जाने के लिए आते हैं तो उसे अवतरण कहते हैं. वे उच्च स्तर पर मानव की कल्पना से परे होते हैं, इसलिए वे मानव के स्तर पर आते हैं ताकि वे मानवता को उच्च स्तर पर ले जा सकें. ఈ స్థాయికి దిగవచ్చినప్పుడు వారిని ఏ విధమైన మార్గములో తన స్థాయికి రాబట్టుకోవాలి అనేటువంటి విధి విధానాన్ని కూడా బోధించడానికి పూనుకుంటుంది. भगवान मानव के स्तर तक आकर अवतार लेकर स्वयं मानव को वो विधि और मार्ग बताने और सिखाने का प्रयास करते हैं कि मानव स्वयं को भगवान के स्तर तक ला सके. ఈ విధంగా బోధించినవే రామచరితామృతము, భగవద్గీత ఇలాంటి మహా పవిత్రమైనటువంటి యొక్క ప్రవక్తుల యొక్క పుస్తకములు, ఒక నుడువులు. रामचरितमानस, भगवत गीता और ऐसे ही अन्य पवित्र ग्रंथों में वही पवित्र शिक्षाएं दी गई हैं जो कि भगवान ने मानव रूप में आकर प्रदान की हैं. ఈ విధంగా బైబిల్, ఖురాన్, గ్రంథరాజం, హిందూజు ఈ విధమైనటువంటి గ్రంథాలంతా కూడాను ఈ విధమైనటువంటి మానవోద్ధార నిమిత్తమై ఉద్భవించినటువంటివి. इसी तरह बाइबल, कुरान, गुरु ग्रंथ साहिब और अन्य धार्मिक ग्रंथ जो कि मानवता को दिए गए हैं वो इसीलिए हैं कि उनकी शिक्षाओं से मानवता का उद्धार हो सके. దీనిని మనం ఆధారం చేసుకొని
దివ్యోత్తమైనటువంటి యొక్క దైవ సన్నిధికి ఇది ఒక ప్రయాణం తెలిపేటువంటి మార్గం. हमें ऐसे धर्म ग्रंथों की सहायता से ईश्वर की ओर उन्मुख होकर भगवान के साम्राज्य तक पहुंचना चाहिए. ఈ గ్రంథములు మాత్రమే మనల్ని ఉద్ధరించడానికి పూనుకో. लेकिन केवल ऐसे ग्रंथों से हमारा उद्धार नहीं हो सकता. ఈ గ్రంథములంతా కూడా కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి. ये धर्म ग्रंथ केवल एक दिशा दिखाने वाले की तरह होते हैं. ఈ విధమైన మార్గానికి పోతే బెంగళూరు చేరవచ్చును, ఈ విధమైన మార్గానికి పోతే మెడ్రాస్ చేరవచ్చును, ఈ విధమైన మార్గానికి పోతే పెనుగొండ చేరవచ్చును అని గైడ్ పోస్ట్ చూపుతుంది, కానీ అది అందరినీ నడిపించుకుని తీసుకెళ్ళదు. ये ग्रंथ जो दिशा दिखा सकते हैं वे केवल ये बता सकते हैं कि यदि तुम अमुक दिशा में जाओ तो बेंगलुरु पहुंच जाओगे, यदि अमुक दिशा में जाओ तो मद्रास पहुंच जाओगे, यदि अमुक दिशा में जाओ तो पेनुकोंडा पहुंच जाओगे. लेकिन वे केवल तुम्हें मार्ग या दिशा बता सकते हैं, तुम्हें उस स्थान तक ले जा नहीं सकते. అదే విధంగా మన గ్రంథములంతా కూడాను ఈ విధమైన సాధనలు సలిపినప్పుడు మీకు సాక్షాత్కారము, ఈ విధమైన సాధనలు సలిపినప్పుడు పాప పరిహారము, ఈ విధమైన సాధనలు సలిపినప్పుడు మానసిక శాంతి ఇది జరుగుతుంది అని బోధిస్తూ వచ్చాయి. కానీ అనుసరించవలసినటువంటి వారు వ్యక్తులు. ठीक इसी तरह ये ग्रंथ तुम्हें वो तरीके बता सकते हैं जिससे तुम्हें आत्म साक्षात्कार प्राप्त हो सकता है, पाप से परिहार यानी मुक्ति प्राप्त हो सकती है, मानसिक शांति प्राप्त हो सकती है. लेकिन इन तरीकों को अपनाना तो व्यक्ति पर निर्भर करता है. కనుకనే ఈ విధమైనటువంటి అవతారములు యందు పరిపూర్ణ అవతారములు అన్నీ అయినప్పటికీ కృష్ణ అవతారము షోడశ కళలతో నిండినటువంటి పరిపూర్ణ అవతారమని శాస్త్రం నిర్ణయిస్తూ వచ్చింది. ये शास्त्र अवतारों के बारे में भी बताते हैं और यह भी बताते हैं कि कृष्ण अवतार एक परिपूर्ण अवतार थे जो सभी 16 कलाओं से युक्त थे. ఇన్ని శక్తులతో కూడినటువంటి అవతారం అయినప్పటికీ తాను భక్త సులభుడు. यहाँ वे ऐसे हैं कि जो बहुमुखी प्रतिभा तथा बुद्धिमत्ता से परिपूर्ण है, लेकिन ठीक उसी समय भक्त उन तक बड़ी आसानी से पहुंच सकते हैं. భక్త పరాధీనుడు. इस प्रकार वे भक्तों के पराधीन यानी भक्तों के अधीन हैं. ఈ భక్తి ప్రపత్తులతో మనం నిండి ఉండినప్పుడు శక్తివంతుడైనటువంటి భగవంతుడు కూడాను మనకు సన్నిధి సంబంధుడే కాకుండా మనకు సర్వెంట్ గా కూడాను పనిచేస్తుంటాడు. यदि हम में इस प्रकार की भक्ति हो तो भगवान जो कि परम शक्ति हैं वे न केवल हमारी रक्षा करने के लिए आएंगे बल्कि वे हमारे सेवक बन जाएंगे. భాగవతమునందు కూడాను ఒక భక్తుడు కృష్ణుని వర్ణిస్తూ వచ్చాడు. भागवत में एक भक्त ने कृष्ण का वर्णन इस प्रकार किया है. కట్టించి స్తంభాన కొట్టించుటకు నిన్ను సక్కుబాయిని కాదు సారసాక్ష. मैं सुक्कूबाई नहीं हूँ जो तुम्हें किसी खंबे से बांध दूं और बार बार चाबुक से मारूं. ఇచ్చిన రొక్కము ఇమ్మని బాధింప రామదాసును కాను శ్యామలాంగ. और ना ही मैं रामदास हूं जो तब तक आपको चैन से नहीं रहने देगा जब तक कि आप उसे कर्ज से मुक्त कराने नहीं आते. ఘటమును చేయించి కష్టపెట్టను నిన్ను కుంభకారుడ కాదు కుటిలకు. मैं कोई कुम्हार भी नहीं हूं जो तुमसे बर्तन बनाने को कहे और तुम्हें परेशानी में डाले. అని భక్తులు అనేకంగా కూడాను ఈ భక్తులకు ఈ విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని గురించి నిమిత్తమై తాను కూడాను అన్ని కష్టములు కూడాను అనుభవిస్తూ వస్తుంటాడు భగవంతుడు. भगवान का यह वर्णन बताता है कि अपने भक्तों को सहारा देने और उनसे अंतरंग संबंध बनाने के लिए भगवान किस हद तक जा सकते हैं और कितनी भी कठिनाइयां स्वयं उठा सकते हैं. समस्त लोग